ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉండదు? టైంకి ఎందుకు రారు? అది మంచిది అనుకోకండి, అది పెద్ద పాపం. ఇన్ టైం లో ఉండాలి, ఇన్ టైం 10 నిమిషాలు ముందే ఉండాలి. ఎవరి కోసమో చూడకు, ఎవరో వస్తారనుకోకు, నీకు ఏ అవకాశం దొరికిందని బయలుదేరిపోవాలంతే. వీడొస్తాడు, వాడొస్తాడు, వీడు రాడు, వాడు రా, లాస్ట్కి ఎవడు రాడు. అలాగే జరుగుతాయండి కార్యక్రమాలు. ఇంకా దయ్యం గడు అలాగే చేస్తాడు. సత్యం కీలకమైన పాత్ర అనుకోండి, సత్యం గారిలోకి దూరిపోతాడు. అంతేనండి, ఏం చేస్తారు సింపుల్ గా. అందుకే ఎవరికి వారు బయలుదేరిపోవాలి. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీద డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే నీ మట్టుకు నువ్వు భక్తిగా బ్రతుకు, నీ మట్టుకు నువ్వు కష్టపడు, నీ మట్టుకు నువ్వు ప్రయాస చేయి, నీ మట్టుకు నువ్వు ఎదుగు, నీ మట్టుకు నువ్వు డెవలప్ గా, నీ మట్టుకు నువ్వు చెప్పేంత స్థాయికి వెళ్ళు, నీ మట్టుకు నువ్వు ఛాలెంజ్ చేసేంత స్థాయికి వెళ్ళు. ప్రపంచ తెరల మీద చూపించాలి. ఈ రోజు చూడండి, తండ్రి గారు ఎంత అద్భుతమైనటువంటి మాటలు మనకు తెలియపరిచాడు చెప్పండి. బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ చెత్త చెదారం అనుకున్న ఈ డిగ్రీల కంటే టాప్ అయిపోయింది మన డిగ్రీలు. ఈ రోజు మాస్టర్ బైబిల్ థియాలజీ చేసామంటే ఒక పీజీ హోల్డర్ తో సమానం. బయటను దేవుడు అంచెలంచెలుగా మన విద్య ఎదిగిస్తుంటే ఈ రోజు నేర్చుకున్న మనం మరుగున పడిపోతే మిమ్మల్ని ఏమనాలి?